హలో డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. మనకి 21st దట్ మీన్స్ సాటర్‌డే జరగాల్సినటువంటి ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ అనేది పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. సో, ఎప్పటికి పోస్ట్‌పోన్ అయింది అంటే గనక అన్ని ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ 1తో అయిపోతున్నాయి. సో, ఏప్రిల్ 2కి పోస్ట్‌పోన్ అయింది. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేవలము ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ మాత్రమే పోస్ట్‌పోన్ అయ్యింది. మండే యాస్ యూజువల్‌గా మ్యాథ్స్ ఎగ్జామ్ నుంచి అన్నీ కూడా అలాగే జరుగుతాయి సోషల్ వరకు కూడా. ఓకేనా? కేవలం ఇంగ్లీష్ ఒకటే లాస్ట్ ఏప్రిల్ 2కి చేంజ్ అయింది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఈరోజు, రేపు అలాగే సండే. మొత్తం 3 రోజులు మనకి సమయం ఉంది. ఈ 3 రోజులు కూడా ఏం చేయాలి సార్? ఏంటి రోడ్ మ్యాప్ ఏంటి స్టడీకి? ఏం చదువుకోవాలి? 3 రోజులు మ్యాథ్సే చేయాలా? లేదంటే ఇంకేమైనా చదువుకోవాలా? అంటే నన్నడిగితే గనక 3 రోజులు మ్యాథ్స్‌కి అనవసరం. ఓకేనా? సో, మీరు బోర్ కొడుతుంది. సమయాన్ని కూడా వృధా చేస్తారు. అయితే ఈరోజు ఏం చేస్తారంటే మీరు పీఎస్ అలాగే సోషల్. ఒక హాఫ్ డే పీఎస్, ఒక హాఫ్ డే సోషల్‌ని బాగా ప్రాక్టీస్ చేయండి. సోషల్ సంబంధించి 4 మార్క్స్ ఏమైతే ఉన్నాయో, ఆ 4 మార్క్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి ఈరోజు. ఓకేనా? సో, సోషల్‌కి మనకి 1 ½ రోజు మాత్రమే ఉంటుంది. అప్పుడు ఎస్ఐలు 2లు, 1లు కవర్ చేద్దురు గానీ, ఈరోజు 4 మార్కులన్నీ కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. ఫిజికల్ సైన్స్‌కి సంబంధించి 4 మార్క్స్. ఇవి కూడా 4 మార్క్సే కొంచెం డిఫికల్ట్‌గా అడుగుతున్నాడు కాబట్టి, డయాగ్రామ్‌తో సహా మొత్తం అన్నీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఒక హాఫ్ డే పీఎస్, ఒక హాఫ్ డే సోషల్. ఇక రేపు ఎల్లుండు సాటర్‌డే, సండే ఇంకా ఖచ్చితంగా మీరు ఎలాగో మ్యాథ్సే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే 2 డేస్ ఖచ్చితంగా అవసరం మ్యాథమెటిక్స్‌కి. ఓకేనా? సో, ఈ విధంగా మీరు ఈ ఈ హాలిడేస్‌ని, ఈ గ్యాప్స్ మీరు యుటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్‌లో మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. ఈరోజు సాయంత్రం లోపల మ్యాథ్స్ వన్ లాస్ట్ టైమ్ వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను. స్టే ట్యూన్ టు బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్.